బాల సాహిత్య పురస్కారం అందుకున్న చంద్రశేఖర్ ఆజాద్. బాల సాహిత్య పురస్కారం 2024 సంవత్సరానికి గాను తెలుగు రచయిత పామిడి ముక్కల చంద్రశేఖర్ ఆజాద్కు లభించింది. లక్నావూర్లో జరిగిన కార్యక్రమంలో అకాడమీ చైర్మన్ మాధవ్ కౌశిక్ ఆయనకు అవార్డుతో పాటు 50,000 నగదును ప్రదానం చేశారు. మాయాలోకం అనే నవలకు ఆయనకి పురస్కారం దక్కింది. బోరెన్ బోయిమ్ అలీ అబ్ అవాద్కు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం. బోరెన్ బోయిమ్ అలీ అబ్ అవాద్కు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం. ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజల మధ్య స్నేహాన్ని పెంపొందించడానికి చేసిన కృషికి డయానియల్ బెరెన్బోయిమ్ అలీ అబ్ అవాద్లకు 2023 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి పురస్కారం అందజేశారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని కమిటీ అవార్డు గ్రహీతలను ఎంపిక చేసింది. ఈ పురస్కారాన్ని వర్చువల్ విధానంలో వారికి అందజేశారు. కోల్ ఇండియాకు గ్రీన్ వాల్డ్ ఎన్వైరన్మెంట్ అవార్డు. కోల్ ఇండియా లిమిటెడ్కు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగంలో గ్రీన్ వాల్డ్ ఎన్వైరన్మెంట్ అవార్డు 2024 లభించింది. లండన్లోని కౌన్స్టీన్ ప్యాలెస్ అరేంజర్లో జరిగిన కార్యక్రమంలో సిఐఎల్ డైరెక్టర్ శ్రీ వినయ్ రంజన్కి అవార్డు అందజేశారు. భారీగా పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు. భూమిపై ప్లాస్టిక్ వ్యర్థాలు భారీగా పెరుగుతున్నాయి. 2050 నాటికి ప్లాస్టిక్ వ్యర్థాలు 2 అవుతాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇప్పటి నుంచే ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగం, చెత్త నిర్వహణ అమలు చేస్తే 90% వరకు తగ్గించవచ్చని తెలిపింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని కొనసాగిస్తే 2050 నాటికి 37% ఉద్గారాలు ప్లాస్టిక్ ఉత్పత్తి ద్వారానే జరుగుతుందని వెల్లడించింది. దీంతో క్యాన్సర్, గుండె, సంతానలేమి సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించింది. కార్బన్ డయాక్సైడ్ నుంచి మిథైనాల్ తయారీ. దేశంలోని తొలిసారి కార్బన్ డయాక్సైడ్ నుంచి మిథైనాల్ తయారీకి సింగరేణి సిద్ధమవుతుంది. మంచిర్యాల జిల్లా జైపూర్లోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. రోజుకు 500 కిలోల కార్బన్ డయాక్సైడ్ను మిథైనాల్గా మార్చనున్నారు. దీనిని ఎరువులు, యాక్రిలిక్, ప్లాస్టిక్, సింథటిక్ ఫైబర్ వస్త్రాలు, ప్లైవుడ్, పెయింట్ తయారీల్లో వినియోగించనున్నారు. అంతరిక్షంలో చైనా చేపల పెంపకం. అంతరిక్షంలో చైనా పరిశోధకులు చేపలను పెంచారు. షాన్జీ 18 మిషన్లో భాగంగా వీటిపై ప్రయోగాలు జరిపారు. అంతర్జాలంలో జలచరాలు జీవించగలవా అనేది తెలుసుకునేందుకు ఈ ప్రయోగాలు నిర్వహించారు. ఇందుకోసం జీబ్రా ఫిష్ను ఎంచుకున్నారు. స్పేస్లో ఏఐ ల్యాబ్. డేటా ప్రాసెసింగ్ను వేగవంతం చేసేందుకు హైదరాబాద్కు చెందిన స్టార్టప్ సంస్థ టెక్మీ2 స్పేస్ అంతరిక్షంలో ఏఐ ప్రయోగశాలను ఏర్పాటు చేయనుంది. ఇస్రోకు చెందిన పిఎస్ఎల్వి C60 మిషన్లో భాగంగా ఆర్బిటాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ పేరుతో ఏఐ ప్రయోగశాలను నింగిలోకి GSAT-20 ఉపగ్రహం. ఇస్రో కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT-20 ఉపగ్రహాన్ని ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించారు. అండమాన్ నికోబార్, లక్షద్వీప్ వంటి దీవులు విమానాల్లో ఇంటర్నెట్ సేవల్ని అందించడానికి ఇస్రో ఈ ప్రయోగానికి చేపట్టింది. GSLV MK3 రాకెట్ 4,000 కేజీల బరువును మోయగలదు. GSAT-N2 4,700 కేజీలు ఉండడంతో స్పేస్ ఎక్స్తో తొలిసారిగా ఇస్రో వైపు
అగ్నిపర్వతం విస్ఫోటనం. చంద్రుని అవతలి వైపు 100 కోట్ల సంవత్సరాల క్రితం అగ్నిపర్వత విస్ఫోటనాలు జరిగినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇటీవల చైనాకు చెందిన చాంగే 6 హ్యూమనౌక చంద్రుని అవతలి వైపు వెళ్ళి శాంపిల్స్ సేకరించింది. ఆ శాంపిల్స్పై చైనా పరిశోధనలు అధ్యయనం చేస్తే అందులో 280 కోట్లు 420 కోట్ల ఏళ్ల కిందటి అగ్నిపర్వత శకలాలు ఉన్నట్లు భారతి వృద్ధి అంచనాలను S&P గ్లోబల్ రేటింగ్ తగ్గించింది. 2025-26లో భారత జీడీపీ గతంలో అంచనా వేసిన 6.9% నుంచి 6.7%కి తగ్గించింది. 2026-27లో 7% వృద్ధి నమోదు చేస్తుందని చెప్పగా తాజాగా 6.8%గా 6.8%గా ఉండొచ్చని పేర్కొంది. 2027-28లో 7%గా అంచనా వేసింది. అక్టోబర్లో ఎగుమతుల విలువ. దేశంలో పెరిగిన ఎగుమతులు. అక్టోబర్లో ఎగుమతుల విలువ $39.2 బిలియన్ పెరిగాయి. గతేడాది అక్టోబర్లో జరిగిన ఎగుమతులతో పోలిస్తే 17.25% వృద్ధి నమోదైంది. దిగుమతులు 3.9% పెరిగి $66.34 బిలియన్ చేరాయి. వాణిజ్య లోటు $27.14 బిలియన్ నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య ఇండియన్ గూడ్స్ ఎగుమతులు $252.28 బిలియన్ చేరుకోగా దిగుమతులు $416.93 బిలియన్ పెరిగాయి. దేశ జీడీపీ ఏటా 6.7% వృద్ధి. క్రిస్టల్ ఏజెన్సీ. భారత్ జీడీపీ 2030 వరకు ఏటా సగటున 6.7% వృద్ధి నమోదు చేస్తుందని క్రిస్టల్ రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ విలువ 2031 నాటికి 7 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6.8%, 6.8%గా ఉండొచ్చని తెలిపింది. నంబర్ 1 ఆల్రౌండర్గా హార్దిక్. ఐసీసీ T20 ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా నెంబర్ 1 ఆల్రౌండర్గా నిలిచారు. బౌలర్ ర్యాంకింగ్స్లో ఆదిల్ రషీద్ తొలి స్థానంలో నిలిచారు. బ్యాటింగ్లో ట్రావిస్ హెడ్ అగ్రస్థానంలో నిలవగా సాల్ట్ రెండో స్థానం, తిలక్ వర్మ మూడవ స్థానానికి చేరుకున్నారు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో బౌలింగ్లో బుమ్రా తొలి స్థానంలో నిలవగా బ్యాటింగ్లో జోరూట్ తొలి స్థానంలో, జైస్వాల్ రెండో స్థానంలో నిలిచారు. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్. బీహార్లో రాజ్గిర్ హాకీ స్టేడియంలో జరిగిన మహిళా ఆసియా ఛాంపియన్షిప్ ట్రోఫీ 2024లో భారత్ 1-0 తేడాతో చైనాను ఓడించింది. ఫైనల్లో దీపిక ఏకైక గోల్ చేసింది. ఈ టోర్నీలో అత్యధికంగా 11 గోల్స్ చేసిన ఆమె ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్. పాక్ ఓడిఐ టీం హెడ్ కోచ్గా అకీబ్. పాకిస్తాన్ వన్డే జట్టును హెడ్ కోచ్గా మాజీ ఆల్రౌండర్ హకీబ్ జావేద్ను పీసీబీ నియమించింది. మేనేజ్మెంట్ ఆటగాళ్లతో విభేదాలతో ఓడిఐ జట్టు కోచ్ పదవికి గ్యారీ క్రిస్టిన్ రాజీనామా చేయగా తాత్కాలిక కోచ్గా గిల్క్రిస్ట్ని ఎంపిక చేసింది. ఇప్పుడు ఆయనను తప్పించి అకీబ్కు ఛాన్స్ ఇచ్చింది. ఈయన పాకిస్తాన్ తరఫున 163 ఓడిఐలు, 22 టెస్టులు ఆడారు. బజరంగ్ పునియాపై 4 ఏళ్ల నిషేధం. రేజర్ బజరంగ్ పునియా డోప్ పరీక్షకు నమూనా ఇచ్చేందుకు నిరాకరించినందుకు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ NADA 4 ఏళ్ల నిషేధం విధించింది. జాతీయ జట్టు ట్రయల్స్ వేళ గత మార్చి 10న డోపింగ్ టెస్టుల కోసం పూనియా శాంపిల్ ఇవ్వలేదు. దీంతో ఏప్రిల్లో తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. దీనిపై నాడా
క్రమశిక్షణ ప్యానెల్స్ను బజరంగ్ ఆశ్రయించగా విచారణలో దోషిగా తేలడంతో నిషేధం అమల్లోకి వచ్చింది.